నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఏపీ భూ హక్కుల చట్టం 2022 మరియు జీవో నెంబర్ 512 తక్షణమే రద్దు చేయాలని కోట్ల ఘాట్ సమీపంలో కర్నూలు జిల్లా న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టి నేటికి 5 రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దుర్మార్గమంటూ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన న్యాయ వ్యవస్థ చట్టాలను కూడా నేడు వైఎస్ఆర్ ప్రభుత్వం తనకు చుట్టాలుగా మార్చుకుంటూ రెవెన్యూ సంస్థలకు ఆపాదించడం రైతాంగానికి తీరని నష్టం వాటిల్లుతోందని అన్నారు. ఈ చట్టం కేవలం ప్రజా ప్రతినిధుల భూ కబ్జాలకే తప్ప ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదని, ఇలాంటి చట్టాల వల్ల రాష్ట్రంలో భూ కబ్జాలు, అవినీతితో అధికారులు, అధికార పార్టీలో ఉన్న నాయకుల అరాచకంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని అన్నారు. న్యాయవాదుల సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వారి వైఖరి మార్చుకుని 512 నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఉద్రిక్తం చేస్తామని డిమాండ్ చేశారు. అలాగే సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అరాచకం అంతులేకుండా పోయిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర నష్టాలకు గురై కరువు కాటకాలతో తల్లడిల్లిపోతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తమ పార్టీ కోసమే చట్టాలను తయారు చేసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా అధికార అహంకారంతో ప్రజాధనం నాశనం చేస్తూ ప్రజలకు ఈ 512 జీవోతో మరింత మోసానికి పాల్పడుతున్నారని అన్నారు. అందుకే ఇలాంటి చట్టాలను రద్దు చేసే వరకు మా బార్ అసోసియేషన్ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచి ఉంటామని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వకాలతు పుచ్చుకుంటాడు న్యాయం తరఫున తన యొక్క క్లయింట్కి న్యాయం చేసే ప్రయత్నం ఉంటుంది. అంత మాత్రాన ఆ న్యాయవాదికి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది కాదు, ప్రజలకల్లా న్యాయం జరుగుతుందని మా యొక్క డిమాండ్. తక్షణమే ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించుకోవాలి. దాదాపు 5 రోజుల నుంచి రిలే నిరాధితులు చేపట్టడం ఉంది. కనీసం ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా జీవో నెంబర్ 512 రద్దు చేయాలని విధులను బహిష్కరించి దాదాపు నెల రోజులు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఈ ఉద్యమం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రము స్పందించకపోవడం సిగ్గుచేటు. ఇది 512 జీవో రద్దు చేసేంత వరకు న్యాయవాదులు ఐక్యంగా ఉండి ఈ జీవో రద్దు అయ్యేంత వరకు పోరాడతామని హెచ్చరిస్తూ, ఈ జీవో వల్ల చిన్న కారు రైతులకు, సన్నకారు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే న్యాయవాదులకే కాదు, ఇది అందరికీ రైతులకు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే 512 జీవోను రద్దు చేసి విరమించుకోవాల్సిగా విజ్ఞప్తి చేస్తూ ఈ రద్దు అయ్యేంత వరకు తప్పనిసరిగా న్యాయవాదులు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పోరాటాలు ఇంకా బలోపేతం కోసం ప్రతి ఒక్కరం ఐక్యతతో ముందుకెళ్తామని, అదేవిధంగా ప్రజా సంఘాలతో కలుపుకొని, రైతు సంఘాలతో కలుపుకొని, అదేవిధంగా అనేక ఉద్యమాలు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి 5 రోజుల పాటు నుంచి న్యాయవాదులు దీక్షలు చేపడుతున్న కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రాకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఇలాంటి మంచి పనుల కోసం న్యాయవాదులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఇక్కడ సమస్య పరిష్కరించాలని చేస్తూ ఉంటే కనీసం ఒక అధికారి కూడా ఇక్కడ వచ్చి న్యాయవాదులకు మద్దతు ఇవ్వకుండా, గెలపకుండా ఈ 512 జీవోని రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఇక్కడ రాజకీయాల్లో చాలా పరిణామాలు ఉంటాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలని, రాత్రి జీవోలు తయారు చేసి ప్రజలను మొప్పపెట్టి అనేకమైన ఇబ్బందులు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని హెచ్చరిస్తూ, నా పేరు పి దస్తగిరి, న్యాయవాది, కర్నూలు. వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళు భూ కబ్జాలు చేసుకోవడం కోసమే, వేరేది లేదు దీంట్లో సమస్య. ఇంకోటి ఏదైతే ఇప్పుడు ఆర్డీఓ కాడ, విఆర్ఓల కాడ, ఎంఆర్ఓల కాడ పోతే ఎవరిది చెల్తుంది? రాజకీయ నాయకులదే చెల్తుంది, ఎమ్మెల్యేలే చెల్తుంది, నాయకులదే చెల్తుంది, మినిస్టర్లవే చెల్తాయి. కానీ మనలాంటి నీతి నిజాయితీగా బతికే అడ్వకేట్లకి ఆ గడుపు పైన కొడుతున్నారు. తర్వాత ఎవరి భూములు ఉన్నాయి, ఎవరి ప్లాట్లు ఉన్నాయి, ఎవరి ఇల్లులు ఉన్నాయి, ఎవరి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళకి న్యాయం జరగదు. ఇది ఏదైతే 12 జియో కొత్తగా రాత్రికి రాత్రి పుట్టించుకోవాల్సిన జియో ఇమ్మీడియట్ గా
512 ఇమీడియట్ గా రద్దు చేయకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం వి డోంట్ కేర్ అబౌట్ యువర్ 512 జియో మేము రద్దు చేసేంత వరకు ఈ న్యాయ పోరాటం చేస్తాం, భయపడేది ఉండదు. నిన్ననే మన కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఒక ర్యాలీగా చూపించుకుంటూ పోతాడు మమ్మల్ని. అదే గతంలో ఎమ్మెల్యే కాకముందు ఇదే శిబిరానికి వచ్చి ఇక్కడ నిల్చొని ప్రతిరోజు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నాయకులు వచ్చి ఈ టెంట్ ఎక్కి మమ్మల్ని చెప్పి ఎమ్మెల్యేలు అయ్యి ఈ రోజు ఈ చట్టం వస్తే మమ్మల్ని మా కాడ రాకుండా మీ అంతకి మీరు పెద్ద ర్యాలీగా పోతున్నారు. ఏమని చేస్తారు చెప్పండి. ఈ చట్టాన్ని కానీ మీరు మమ్మల్ని సపోర్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపిస్తాం. మీకు చుక్కలు చూపించేది కాదు, మిమ్మల్ని రోడ్ల తిరగనివ్వము, మీ ఇంటిలకి ముట్టడి చేస్తాము. మీరు రోడ్ల ఏడపోతారు. ప్రజా సంఘాలతో అన్ని డిపార్ట్మెంట్ అన్ని తీసుకొని మనం బయటపడతాం. కలెక్టర్ ముట్టడి చేస్తాం, అన్ని చేస్తాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి విన్నపం ఏమంటే ఏదైతే 512 జియో వచ్చింది ఇమీడియట్ గా రద్దు చేసి మమ్మల్ని మా ముందర వచ్చి చెప్పాలా, ప్రజల్లోకి వచ్చి మీడియాలో ఇది ఏదైతే చట్టం ఉంది తప్పు చట్టం వచ్చింది, పై నుంచి వచ్చింది, నేను నా స్వార్థాల కోసం నేను దీన్ని అమల్లోకి తెచ్చినాను, కానీ ఇది తెచ్చింది తప్పు, నేను కూడా ఇది చేసుకుంటానని సర్దుకుంటానని చెప్పాలా ప్రజల్లోకి. లేకపోయే పరిస్థితుల్లో మన పక్కన ఉంది జైన్వాల్ తెలంగాణలో జరిగిన సీఎం పైన జరిగిన కేసీఆర్ పైన జరిగిన పరిస్థితి. ఈ 3 నెలల్లో మీకు కూడా ఎలక్షన్లు ఉన్నాయి, ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతుంది.